న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్. భారత జోడో కానీ ఐక్యత యొక్క రూపశిల్పిని మర్చిపోవడం ద్వారా శ్రీ జేపీ నడ్డా. పంచాయతీలు సర్పంచ్ల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాడు తన స్వగ్రామం ఐతుల్ పాఠశాలలో నాగశ్విన్ సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ సంతోష్ డైరెక్టర్ నాగశ్విన్ ప్రారంభించారు. ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులే, విలేకరులను చిన్న చూపు చూడటం తగదు. భారత జోడో కానీ ఐక్యత యొక్క రూపశిల్పిని మర్చిపోవడం ద్వారా శ్రీ జేపీ నడ్డా అన్నారు. मैं कोई विपक्ष पर टिक्का टिप्पणी करूं, इसकी आवश्यकता नहीं है, मैं नहीं करना चाहता, लेकिन मैं इन राष्ट्र भक्तों को और ये कांग्रेस के लोगों को याद दिलाना चाहता हूं. अरे कांग्रेस के मित्रों, भूल मत जाना, इस आजादी की लड़ाई में सरदार पटेल का योगदान देश भुला नहीं सकता, देश कभी भूल नहीं सकता. लेकिन तुम्हारे चश्मे में एक ही परिवार दिखता है, एक ही परिवार दिखता है, एक ही परिवार दिखता है. तुम भूल जाते हो चंद्रशेखर आजाद का योगदान, तुम भूल जाते हो भगत सिंह का योगदान, तुम भूल जाते हो राजगुरु का योगदान, तुम भूल जाते हो नेताजी सुभाष चंद्र बोस का योगदान, तुम भूल जाते हो लाखों लोगों का योगदान और लाखों नेताओं का योगदान जिन्होंने भारत की मिट्टी को अंग्रेजों से आजाद दिलाने के लिए अपना जीवन खपा दिया. तुम्हें याद रहता है तो सिर्फ एक परिवार याद रहता है, सिर्फ एक परिवार याद रहता है. मित्रों, ये स्टैच्यू ऑफ यूनिटी केवड़िया में जिस लौह पुरुष ने 562 राज्यों को, रियासतों को जोड़ करके ये महान भारत बनाया, मुझे दुख के साथ कहना पड़ता है कि कांग्रेस का एक भी नेता आज दिन तक फूल चढ़ाने के लिए वहां केवड़िया में स्टैच्यू ऑफ यूनिटी में नहीं गया. ये इतने छोटे विचार के, ये इतने छोटे मन के, ये भारत यात्रा को जोड़ने में लगे हैं. अरे जिसने भारत को जोड़ा उसको नमन करने के लिए तो आ जाओ, कभी तो एक बार गुजरात में आ जाओ, हमारे गुजरात में कभी तो केवड़िया में आ जाओ और कभी तो 2 फूल चढ़ा दो उस लौह पुरुष को, उस सरदार पटेल को जिसने इस देश को भारत जोड़ो यात्रा करने वाले लोग याद रखो कि भारत को जोड़ने में कितना बड़ा योगदान हमारे सरदार पटेल का. పంచాయతీలు సర్పంచ్ల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 60 రోజులు కావస్తుంది. నేను పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పంచాయతీ శాఖకు సంబంధించి చాలా రివ్యూలు చేశాం. రూరల్ వాటర్ సప్లై, రోడ్లకు సంబంధించి చాలా రిపోర్ట్స్లో తెలియజేస్తూనే వచ్చాను. ఏ స్థాయిలో నిధులు సరిగ్గా పంపిణీ జరగలేదు, వచ్చినా దాని దుర్వినియోగం జరిగినాయి. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితోటి ఈ పంచాయతీరాజ్ వ్యవస్థని బలోపేతం చేయాలి అని చెప్పి చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో భాగంగానే 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాం. ఒకటి, ఆగస్టు 15 ఈ జెండా పండుగకి సంబంధించి. 2, మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే, జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన
ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి మనం ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది జల్ జీవన్ మిషన్, అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీస మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా నాకు వాళ్ళు ఇచ్చే ఈ పిటిషన్స్ కానీ ఇవన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే, పంచాయతీల్లో కానీ గ్రామాల్లో కానీ జేజే మిషన్ కింద పైప్ లైన్లు వేశారు, కానీ దానికి ఆ నీటి సరఫరా ఉండే ఇది లేదు, దానికి వాటర్ సోర్స్ లేకుండా పైప్ వేసి వెళ్ళిపోయారు. అంటే దీని వెనక ఏమనిపించిందో, నిజంగా ఏదైనా వీళ్ళు డబ్బులు చేసుకోవడానికి పైప్ లైన్లు వేసి వదిలేశారన్నది ఆలోచన వచ్చి దాని మీద ఏం ఆదేశించాం పంచాయతీరాజ్ శాఖ ఉన్నత అధికారులందరినీ ఏంటంటే, అసలు రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా పరిస్థితి ఎలా ఉంది, ఎన్ని గ్రామాలకి పైప్ లైన్స్ బాగున్నాయి, నీటి సరఫరా స్థాయి ఎలా ఉంది, రోజుకి ఎన్నిసార్లు ఎన్ని లీటర్లు నీళ్ళు వస్తున్నాయి, అలాగే ప్రస్తుత పరిస్థితి తెలుసుకోవడానికి దాదాపు ఒక 12 అంశాల మీద మేము సర్వే చేయమని ఆదేశించాం. దీన్ని పల్స్ సర్వేగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇది పల్స్ సర్వే చేపడుతున్నాం. దీంట్లో వచ్చిన డేటా ఆధారంగా జల్ జీవన్ మిషన్ని కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అత్యంత పకడ్బందీగా ప్రణాళిక రచన చేయడానికి ఈ సర్వే నిర్వహిస్తున్నాం. ఒకసారి ఈ డేటా పాయింట్స్ అన్నీ రాగానే ఏ పంచాయతీల్లో నీళ్ళు వస్తున్నాయి, ఏ పంచాయతీల్లో పైప్ లైన్లు డ్యామేజ్ అయినాయి, అసలు గత ప్రభుత్వం చేసిన 4,000 కోట్ల రూపాయల ఖర్చు నిజంగా ఆ ఉద్దేశింపు పనులకి జరిగిందా లేదా, వీటన్నిటిని కూడా ఈ పల్స్ సర్వేలు మనకి తెలిసి వస్తాయి. దీని సమూలంగా ప్రజలందరికీ సమీప భవిష్యత్తులో తెలియజేస్తాను. అలాగే గ్రామ పంచాయతీలు, పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం కావాలంటే సర్పంచ్ వ్యవస్థ చాలా కీలకమైంది. గత ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల మనకు నిధులు రాలేకపోయినాయి. చాలాసార్లు మేము అధికారంలోకి రాకముందు పంచాయతీ మనకి సర్పంచ్. భారతదేశ పేరును కల్కి సినిమా ద్వారా ప్రపంచవ్యాప్తంగా చాటిన ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మన నాగర్ కర్నూలు కావడం ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అన్నారు. తాడూరు మండలంలోని తన స్వగ్రామం ఐతుల్ పాఠశాలలో నాగ్ అశ్విన్ సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ సంతోష్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న వయసులోనే అపార మేధాశక్తితో నాగ్ అశ్విన్ ఈ రోజు ప్రపంచ స్థాయిలో భారతదేశ చరిత్రను కల్కి సినిమా ద్వారా చాటారంటూ ప్రశంసించారు. చిన్న పల్లెటూరు నుంచి ప్రపంచానికి తన శక్తిని నిరూపించిన నాగ్ అశ్విన్ ని యువత విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలంటూ సూచించారు. సొంత ఊరికి సేవ చేయాలని భావిస్తున్న నాగ్ అశ్విన్ ఆయన కుటుంబీకులకు అభినందనలు తెలిపారు. ఆర్థికంగా స్తోమత కలిగిన వ్యక్తులు సేవాభావాన్ని అలవాటుగా చేసుకోవాలన్నారు. అధ్యక్షత వహిస్తున్న హెడ్ మాస్టర్ భాస్కర్ రెడ్డి గారికి, ముఖ్య అతిథిగా వచ్చిన కలెక్టర్ సంతోష్ గారికి, వేదికలు అలంకరించిన దాతలైన నాగ్ అశ్విన్, వారి కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులైన డాక్టర్ జయంతి గారికి, డాక్టర్ జయరామ్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎస్వీఎస్ హాస్పిటల్ స్థాపకులైన రామరెడ్డి గారికి, కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన డిఓ గారికి, ఎంఈఓ గారికి, ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకు, ఈ యొక్క పాఠశాల విద్యార్థులకు, వేదిక పైన నాట్యంతో అలరించిన చిన్నారులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, ఈ యొక్క ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు ఈ యొక్క ఆదరణ చూస్తే ఎవరైనా ఏదన్నా సాయం వారి సొంత గ్రామంలో చదువుకొని వాళ్ళ సొంత గ్రామంలో ఏదో చేయాలనే తపనతో వచ్చిన వాళ్ళందరినీ మనందరము చప్పట్లతో ఒకసారి అలరించాలి. ఎందుకంటే గ్రామాల్లో ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు ఈ నుంచి నాగరికలకు చదువుకోవడానికి నాగరికల దాకా నడిచెళ్ళేవారంట. అంటే మా జనరేషన్ లో మాత్రం మేము చూడలేదు సార్. తప్పకుండా మీకు జయరామ్ రెడ్డి గారికి, జయంతి మేడం గారికి, అదే నాగేశ్వర గారికి
కంగ్రాచులేషన్ చెప్తూ మేము కూడా రాజకీయాలకు ఈరోజు మేము కూడా డాక్టర్గా చదువుకొని 20 ఏళ్ళు డాక్టర్గా ప్రాక్టీస్ చేసి ఈరోజు మీ సాయంతో మీ అందరి సాయంతో ఈరోజు నేను ఇక్కడ నిల్చున్నానంటే అది కూడా మా తండ్రి గారు చేసిన గొప్పతనమే. మా తండ్రి గారు అంటే కొంచెం చిన్నగా చెప్పుకోవాలి, గొప్పలు కాదు, కానీ ఇప్పుడు అందరం కూడా మనం దాతల్లాగా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి రాజకీయాలు రాకముందు 25 సంవత్సరాల క్రితం మా సొంత గ్రామంలో 10 ఎకరాలు ఇచ్చి ఎల్బీ ప్రసాద్ కు హాస్పిటల్ కట్టించాలని చెప్పింది. దాని తర్వాత జెడ్పీటీసీగా ఈ మండల వాసులు జెడ్పీటీసీగా గెలిపించినందుకు తాడూరు గ్రామంలో 3 ఎకరాలు గవర్నమెంట్ కాలేజ్ కు ఇవ్వడం జరిగింది. మొన్న మా సొంత ఇంట్లో మనం ఉంటలేమీడా మీరు కూడా ఉండరు కదరా అని గ్రామస్తులు పెళ్లి చేసుకోవడానికి ఒక పెద్ద ఫంక్షన్ హాల్ కట్టించారు వాళ్ళ అమ్మ పేరు మీద. అయితే ఆయన చెప్పడం మా తండ్రి గారి పేరు మీద ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఇచ్చాను, నా భార్య పేరు మీద తాడూరులో కాలేజ్ ఇచ్చాను, మా అమ్మ పేరు మీద స్కూల్లో మా ఊరిలో ఫంక్షన్ హాల్ కట్టించాను, నా బాధ్యత అయిపోయింది, నెక్స్ట్ మీ బాధ్యత ఏం చేస్తారో గ్రామానికి అని చెప్పడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆయన స్ఫూర్తితో అంటే నేను కూడా డాక్టర్ గా ఉన్నప్పుడు చాలా మంది నాగరికాల నుంచి డెంటల్ ట్రీట్మెంట్ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పుకోగలను ఏంటంటే ప్రతి ఒక్క ఊరికి వెళ్ళినా నాకు రాజకీయాలకు రాకముందు ఇక్కడ చాలా పరిచయాలు ఉండేవి. ఎందుకంటే ఎవరో పంపించేవాళ్ళు, అంతెందుకు మా నాయన చిట్టు రాసి పోయి కళ్ళు రాయి చేస్తాడు ఫ్రీగా అని చెప్పాడు. సో అదే స్ఫూర్తితో ఇలా రాజకీయాల్లోకి వచ్చినాం. తప్పకుండా మీ స్ఫూర్తి మా నాన్నగారి స్ఫూర్తితోటి మా మెయిన్ ఇంటెన్షన్ టు బీ హియర్ ఇస్ స్కూల్స్, ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చర్ అండ్ ఇరిగేషన్ అనే 3 నా మైండ్ లో పెట్టుకున్నాను సార్. తప్పకుండా గ్రామానికి నేను ఇదే ఇంతకుముందే సంతోష్ గారితో కూడా చెప్తాను, కలెక్టర్ గారితో పెద్ద సిఎస్ఆర్ కంపెనీస్ తోటి మాట్లాడదాం సార్, అందరినీ పిలిపించి గ్రామాల్లో ఏ స్కూల్లో కూడా ఇలా బ్యాడ్ స్టేట్ లో ఉన్న స్కూల్స్ అని కూడా డెవలప్ చేద్దాం అని ఇప్పుడే చెప్తున్నా. సార్ కూడా స్పందించి మనం అందరినీ కంపెనీ వాళ్ళని పిలిపించి మాట్లాడదాం అని చెప్పి తప్పకుండా ఏ గ్రామంలో అయితే స్కూళ్లు బాలేవో తప్పకుండా ఆ స్కూళ్లను నిర్మించే విధంగా మేము ప్రయత్నిస్తాం, తప్పకుండా చేస్తామని మీ అందరికీ ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. నాకంటే ముందు నేను కలెక్టర్ గారిని అడుగుదామనుకున్నాను, కలెక్టర్ గారిని ముందే చెప్పాను కాబట్టి నాకు ఇంకా నా పని ఈజీ అయింది. తప్పకుండా ఎక్కడైతే పిల్లలకు అంటే లేడీస్ టాయిలెట్స్ లేవో, టీచర్లకు లేడీస్ టాయిలెట్ లేవో దాని గురించి తప్పకుండా మనం ఫస్ట్ ఫోకస్ చేద్దాం సార్. అదే డిఓ గారు మీరు కూడా కొంచెం మాకు ఆ లిస్ట్ ఇస్తే మేము దాని ప్రకారం మేము కూడా నడుచుకుంటాం. ఇంకా పెద్దలు చెప్పినట్టు ఐతోల్ గ్రామ మండల్ ఆఫీస్ ఇస్తాను చెప్పిండు, దాని గురించి ప్రాసెస్ ఏందో నేను కలెక్టర్ గారు గవర్నమెంట్ పట్టుకోండి సార్, మేము ఆ ప్రాసెస్ ఏందో తప్పకుండా విల్ ఫాలో ఇట్ అప్ అండ్ డూ ఇట్. దిస్ ఈస్ నాట్ అ పొలిటికల్ ప్రామిస్ బట్ విల్ డెఫినెట్లీ డూ ఇట్ సార్. అదేవిధంగా మీరందరూ గ్రామస్తులు కూడా మన హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు తప్పకుండా నేను చెప్తామనే ముందే మా కలెక్టర్ గారు చెప్పాడు కాబట్టి తప్పకుండా ఈ టాయిలెట్ నిర్మాణం కానీ గోడ నిర్మాణం కానీ అతి త్వరలో దానికి ఎట్లా మీరు ప్లాన్ తో రాండి, దానికి సహకరించిన మా నిధులతోటి ఎమ్మెల్యే నిధులతోటి తప్పకుండా మేము సహకరిస్తామని మీ అందరికీ ఈ సభ ద్వారా తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మన యువ డైరెక్టర్ అది కూడా మీరందరూ ముందుగా డైరెక్టర్ గారికి చెప్పాలి కూడా, ఎందుకంటే మన నాగర్ కర్నూలు వాసి అది ఐతోల్ గ్రామం వాసి ఉన్నప్పుడు ఇంత చిన్న వయసులో అంత పెద్ద. జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో గత 7 రోజులుగా కొనసాగుతున్న జర్నలిస్టుల నిరసన దీక్షకు దిగారు. జగిత్యాల జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ రాజేందర్ రెడ్డి, కార్యదర్శి ప్రదీప్ జహీర్ శుక్రవారం కోట్ల మైనారిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు హాజరై దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ మైనారిటీ రిపోర్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు అన్వర్ సిద్దికి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో చల్లబడిన ఉద్యమానికి ఊపిరిపోసింది జగిత్యాల జిల్లా జర్నలిస్టులేనన్నారు. ప్రభుత్వాలు ఉద్యమ కాలంలో పనిచేసిన జర్నలిస్టులను కూడా గుర్తించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే స్థానిక ఎమ్మెల్సీలు టి జీవన్ రెడ్డి, ఎల్ రమణ, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ పాలకవర్గం నిర్ణయించుకుని జగిత్యాల జర్నలిస్టులకు అందరికీ ఇండ్ల స్థలాలు ఇచ్చి ఇండ్ల నిర్మాణం కూడా ప్రభుత్వం ద్వారా చేపట్టి పూర్తి చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు కొరట్ల నుంచి జర్నలిస్టు అందరు వచ్చి జగిత్యాల జిల్లా జర్నలిస్టుకు మద్దతు పలకడానికి వచ్చినాం. గత 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఈ ప్రభుత్వం మేము ఉన్నాము, తొందరగా దీన్ని సాల్వ్ చేస్తామని ఎవరు వచ్చి చెప్తలేరు. అంటే ఒక జర్నలిస్ట్కి ఎండ అనక వాన అనక రాత్రి పగలనక వాళ్ళు ప్రభుత్వాన్ని
జనం నుంచి ప్రభుత్వాన్ని చేరేదాకా న్యూస్ కవర్ చేసి జనాలకి ఒక మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చాలా కష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఈ ప్రభుత్వం జర్నలిస్టులకు చూడలేదంటే చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మనకు 4వ స్తంభం, జర్నలిస్టులు అంటే 4వ స్తంభం. ఆ 4వ స్తంభంకి దిక్కు లేకుంటే ఈ ప్రభుత్వం ప్రజలకు ఏం న్యాయం చేస్తుందని. ప్రభుత్వము జర్నలిస్టులు అంటే కలంతో ఈ ప్రభుత్వాలు ఊడగొట్టే శక్తి జర్నలిస్టులకు ఉన్నది. దయచేసి ఈ ప్రభుత్వం జర్నలిస్టులని అర్థం చేసుకొని వాళ్ళు ఏం అడుగుతున్నారని, పెన్షన్ అడుగుతున్నారా లేక జీతం అడుగుతున్నారా గవర్నమెంట్తోని. ఇప్పుడు తమిళనాడులో గవర్నమెంట్ ప్రతి జర్నలిస్ట్కి 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. అది సుగా మేము అడుగుతలేము. అలాంటిది ఒకటి చట్టం తీసుకొచ్చి ఈ జర్నలిస్టులకు ఆదుకోవాలి. ఎందుకంటే వీళ్ళే దేశాన్ని నడిపించే శక్తి ఉన్న అంటే అది ఏకైక ఒకే సంస్థ, అది జర్నలిస్టులు. ఆ జర్నలిస్టులకే దిక్కు లేకపోతే మరి ప్రజలకు ఏం న్యాయం చేస్తారని మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం అయ్యారు, చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఇప్పుడు దాకా ఒక్క మాటసుగా నెరవేర్చలేదంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే జర్నలిస్టులు వాళ్ళ పనిని ఎట్లా చేస్తారంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకు స్కూల్ ఉంటే సుగా స్కూల్ ఇవ్వకపోయి ఫస్ట్ ప్రభుత్వాన్ని ఎవరైనా ఇక్కడ అన్యాయం జరిగితే న్యూస్ కవర్ చేయడానికి పోతారు. అలాంటి జర్నలిస్టులకు 7 రోజుల నుంచి భిక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వాన్ని ఇంత సిగ్గు అనిపిస్తలేదంటే అర్థమైతలేదు. అంటే ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. మరి మా కలం పవర్ ఏంటిదో మీకు చూపిస్తాము, కంపల్సరీ చూపిస్తాము. ఈ ప్రభుత్వం ఇంత గోస జర్నలిస్టులని తీసుకుంటుందంటే చాలా దుఃఖం వస్తుంది. ఎందుకంటే జర్నలిస్టులు చాలా చాలా పేదరికం, అంటే పెట్రోల్కి ఇసుగా ఒక్కొక్కసారి పైసలు ఉండయి. అలాంటి జర్నలిస్టులు వాళ్ళ నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు ఒక మంచి సందేశం ఇస్తారు, న్యూస్ కవర్ చేస్తారు. ఆ జర్నలిస్టులకు ఇంత న్యాయం జరుగుతుందంటే చాలా చాలా బాధాకరం. అందుకోసం ఈ నిర్ణయం మీరు తొందరగా తీసుకొని జగిత్యాల జిల్లాలో అన్ని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తొందరగా ఏర్పాటు చేయాలి. తొందరగా అంటే ఇవ్వాలని డిసిజన్ తీసుకోవాలి. నేను అంటున్న జర్నలిస్టులు అందరికీ అన్న మనం ఫేస్బుక్ మళ్ళా సీఎం ట్విట్టర్ అకౌంట్స్ ఉంటుంది, అలా మనం ట్వీట్ చేసి మనము బాగా ఇది న్యూస్ మళ్ళీ స్పీడ్ చేయాలని కోరుకున్నాను. ఎందుకంటే ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో తెలంగాణ భవన్ అంబేద్కర్ విగ్రహం ముందు తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలలో మహాధర్నాకు దిగారు. ఈ సందర్భంగా తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య ధర్నాలో పాల్గొని మాట్లాడారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు 2004లో ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధమని 5గురితో కూడిన ధర్మాసనం తీర్పిచ్చిందని గుర్తు చేశారు. ఇక 2024 ఆగస్టు 1న 7గురితో కూడిన ధర్మాసనం నరేంద్ర మోడీకి ఎస్సీ ఎస్టీల వర్గీకరణ చేసుకోవచ్చని రాష్ట్రాలకు అధికారం ఇస్తున్నాడని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాలల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కనీసం న్యాయ సలహా కూడా తీసుకోకుండా మేము ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలు విరమించుకొని ఎస్సీల అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు. భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరించాలని రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇవ్వడాన్ని యావత్ దళిత సమాజం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341 సవరిస్తే తప్ప, రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప
ఎస్సీ ఎస్టీలను విడదీసే హక్కు రాష్ట్రాలకు కానీ సుప్రీంకోర్టుకు కానీ లేదు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కేంద్రంలో ఉన్నటువంటి భాజపా అధికారంలో ఉన్నటువంటి మోదీకి తలొగ్గి ఈరోజు ఎస్సీ ఎస్టీలను వర్గీకరించాలని తీర్పు ఇవ్వడం చాలా బాధాకరం, విచారకరం. యావత్ దళిత సమాజం విచారం వ్యక్తం చేస్తూ ఉన్నది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆంధ్రలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, తెలంగాణలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వెంబడే ఎస్సీల వర్గీకరణ చేయాలని మేము వర్గీకరిస్తామని మాట్లాడడాన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈనాడు మాలల ఓట్లతోనే గెలిచినటువంటి మీరు ఈరోజు దళితుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాలల ఓట్లు మీకు అవసరం. వికారాబాద్ జిల్లా తాండూరులో కూడా బంద్ నిర్వహిస్తున్నారు. ఇక తాండూరులో బంద్కు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడికి నిరసనగా వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ నిర్వహిస్తున్నాయి. ఐక్యవేదిక తాండూరు ఆధ్వర్యంలో కొనసాగుతోంది. హిందువులపైన దాడులు జరుగుతున్నాయి. దాన్ని నిరసిస్తూ బ్యానర్కి సంబంధించిన ఇండియా ఐక్యవేదిక పేరున అందరూ కూడా రావడం జరిగింది సార్. ఎందుకంటే ఎక్కడైనా కూడా టార్గెట్ చేసి మరి హిందువులనే చంపుతూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచంలో ఎక్కడ కూడా హిందువులపైన ఈ రకమైన దాడులు మళ్ళీ జరగద్దు. వాళ్ళకు సంఘీభావం జరుపుతూ ఉన్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని మొత్తం శాంతియుతంగా ర్యాలీ చేసి మీరు యాజ్ ఎ లా ఆఫీసర్ ఉన్నారు కాబట్టి మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నాం సార్. మీ త్రూ గవర్నమెంట్కి కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, అక్కడ కూడా వెళ్ళిపోవాలని మా ఉద్దేశం సార్. జరిగినాయో అఘాయిత్యాలు ఏవైతే జరిగినాయో, అమానవీయ ఘటనలు ఏవైతే జరిగినాయో అంటూ దారుణంగా రేపులు చేసి మరి అన్యాయంగా చంపి మరి ఇంకో విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది మన నుంచే. భారతదేశం పాకిస్తాన్తో యుద్ధం చేసి బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఇచ్చింది. ఆ స్వాతంత్రం ఇచ్చిన బంగ్లాదేశ్లో ఈరోజు కేవలం వాళ్ళు ఒక అంశాన్ని అడ్డు పెట్టుకొని కేవలం ఒక వర్గాన్ని మాత్రమే టార్గెట్ చేసి ఇలా మనం అందరు శాంతి కోరుకుంటున్నాం. ఖచ్చితంగా కూడా మనోళ్ళని టార్గెట్ చేసి మరి దాడి చేయడం అనేది చాలా అమానవీయం. కాబట్టి ఖచ్చితంగా కూడా దీన్ని మన హిందూ సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగా మొట్టమొదటిగా మన తాండూరులోనే కూడా అందరూ ఏకమై కూడా మనం ర్యాలీ తీయడం జరిగింది, వాళ్ళ సంఘీభావం ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా భవిష్యత్తులో ఎక్కడా కూడా ఇప్పుడు హిందువులంతా కూడా ఏకమైనరు. ఖచ్చితంగా కూడా ఎవరిపైన ఏం చేసినా కూడా మనమంతా ఒకటే మనం నిరూపించడానికే ఈ ర్యాలీ చూపిస్తే భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా కూడా మనము వాస్తవంగా మనం ధర్మం కోసం, అందరి మంచి కోసం, మనం సర్వేజన సుఖినోభవంతు మనం అంటాం. కానీ మన ప్రాణాలు లేకపోతే మనం ఏం చేయాలి? రాష్ట్రకి ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి సంఘీభావంగా ఎవరైతే ప్రాణులు ఎక్కడా కూడా ఇందులోపైన దాడులు జరగకుండా, ఎక్కడ కూడా ఇవి జరగకుండా కూడా మనం ఐక్యత చూపిస్తా ఉన్నాం. ఈ ఐక్యత ఇలా కూడా కొనసాగాలి, ఖచ్చితంగా కొనసాగాలని చెప్పి మనం హిందూ ఐక్య వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇదే విధంగా మనం భవిష్యత్తులో కూడా ఈ ఐక్య వేదిక కొనసాగాలి. దాడుకు నిరసనగా హిందూ ఐక్య వేదిక పేరు మీద తాండూరులోని వివిధ సంఘాలన్నీ కూడా, అన్ని వ్యాపార సంఘాలు, ఇతరత్ర స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా శుభసూచకం. ఏదైతే స్వామీజీ గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, ఈ దేశంలో మైనార్టీలుగా ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా
ఈ ప్రభుత్వ ఫలాలన్నీ కూడా మనకంటే ముందుగా వాళ్ళందరూ కూడా అనుభవిస్తున్న తీరుని మనమందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత శాంతియుతంగా ఇన్ని రకాల ప్రభుత్వ వసతుల చేత సొంత కుటుంబ సభ్యుల్లాగా మనమందరం కూడా ఈరోజు మైనార్టీలని అన్ని రకాల వాళ్ళని ముస్లింలను కానీ క్రిస్టియన్స్ కానీ మన కడుపులో పెట్టుకొని చూస్తున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా మనం మైనార్టీగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు మన భూభాగమే అయినప్పుడు కూడా పాకిస్తాన్లో కావచ్చు బంగ్లాదేశ్లో కావచ్చు విచక్షణ లేకుండా అనేక రకాల అత్యాచారాలు చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుహనా శక్తులు ప్రధానంగా మనం గతంలో అనేక సార్లు చూసినాం. ఓవైసీ నాయకుడు ఇక్కడ ఈయన కల్లబొల్లి మాటలు మాట్లాడుతూ అక్కడ హిందువులే ముస్లింలే దాడులు చేస్తున్నారని చెప్పేసి నికృష్టంగా మాట్లాడుతున్నటువంటి ఓవైసీ నాయకుని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అత్యంత పవిత్రమైనటువంటి పార్లమెంటులో ఈ దేశాన్ని కాకుండా పాలస్తీనాకు జై అని చెప్పినటువంటి సంఘటన ఈ దేశంలో జరుగుతా ఉంది. ఈ దేశంలో తాండూరులో కూడా అనేక రకాలైనటువంటి ప్రతి రంజాన్ కావచ్చు అనేక రకాలైనటువంటి పండుగలకు కావచ్చు కలిసిమెలిసి ఉంటున్నాం, వాళ్ళకి మర్యాదలు ఇస్తా ఉన్నాం. కానీ మనకు ఒక వైపు దాడి జరుగుతూ ఉంటే హిందువుల మీద అత్యంత కిరాతకంగా అనేక రకాల అత్యాచారాలు మానభంగాలు జరుగుతూ ఉంటే కిమ్మని కూడా ఈరోజు కనీసం స్పందించేటటువంటి పరిస్థితులలో ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా లేరనే విషయాన్ని ఈ సందర్భంగా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితులలో ఈ దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాల్సిందే. హిందువులకు రక్షణ ఈ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా రక్షణ జరగాల్సిందే. అది ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు అమెరికా ఈరోజు నేనే ప్రపంచంలో అగ్రగామి అని చెప్పేసి విర్రవీగుతున్నటువంటి అమెరికాలో మెజారిటీ హిందువులు ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి మన యొక్క సేవలు అవసరం, మన యొక్క శక్తి సంపదల అవసరం, మన యొక్క టాలెంట్ అవసరం. మనం కేవలం అమెరికాలో ఈరోజు అక్కడ బతకడానికి వెళ్ళలేదు, అమెరికాని అగ్రగామిగా ఉంచుతున్నటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత జోడో కానీ ఐక్యత యొక్క రూపశిల్పిని మర్చిపోవడం ద్వారా శ్రీ జేపీ నడ్డా. పంచాయతీలు సర్పంచ్ల వ్యవస్థ బలోపేతానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. తాడూరు తన స్వగ్రామం ఐతుల్ పాఠశాలలో నాగశ్విన్ సొంత డబ్బులతో నిర్మించిన అదనపు గదులను జిల్లా కలెక్టర్ సంతోష్, డైరెక్టర్ నాగశ్విన్ ప్రారంభించారు. ఉద్యమానికి ఊపిరి పోసింది జగిత్యాల జర్నలిస్టులే, విలేకరులను చిన్న చూపు చూడటం తగదు. ఇవి బులెటిన్ అప్డేట్స్.